అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. 10వ తరగతి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఆ వివరాలు పత్రికాముఖంగా వచ్చాయండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక ముఖ్యమైన వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే ఉంది. బస్ భవన్ నుంచి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. పూర్తి వివరాలు చూసుకుంటే ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ బస్ భవన్లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్లు జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ నెల 8వ తేదీనే ఎండీ కార్యాలయం నుంచి కార్పొరేషన్ కార్యదర్శి పేరుతో ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామక విధి విధానాలు, జీతభత్యాలను వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇవి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అనమాట. అలాగే ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా 3,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. వాటితో సంబంధం లేకోకుండా ఇవి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి కండక్టర్ పోస్టులు అనమాట. కానీ నోటిఫికేషన్స్ అనేది కూడా జిల్లాల వారీగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులని అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. కాంట్రాక్టర్లు శాలరీస్ అయితే ఇస్తారనమాట. విధి విధానాల వివరాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకి ఈ పోస్టులకి సంబంధం అయితే ఉండదండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3,000కు పైగా ఆర్టీసీలో 3,000కు పైగా ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో దాదాపు 2,000 పోస్టుల వరకు డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే శ్రామిక్ పోస్టులు కూడా దాదాపు 700కు పైగా ఉండనున్నాయన్నమాట. ఆ పోస్టులతో సంబంధం లేకోకుండా ఇవి కండక్టర్ పోస్టులు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులు అనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదండి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు. ఈ విధి విధానాల వివరాలు చూసుకుంటే అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 రూపాయలు స్కిల్డ్ వేజ్ శాలరీ అయితే ఇస్తారనమాట. గౌరవ వేతనం ఇవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు 18,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందండి. దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షల రూపాయలు జమ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. కాంట్రాక్టర్ల ద్వారా మీకు శాలరీస్ కూడా వస్తాయండి ఈ జాబ్స్ పొందేటటువంటి అభ్యర్థులకి. అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైనటువంటి కండక్టర్లకు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ అయితే ఇస్తారండి. వారం రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. కండక్టర్ లైసెన్సుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రీఎంబర్స్మెంట్ చేస్తుందన్నమాట. అలాగే అభ్యర్థుల ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది అనేసి ఇచ్చారు. అంటే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు తమ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ బోర్డు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇచ్చారు. అభ్యర్థుల ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది. వీరికి ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి. గంటకు 100 రూపాయలు, అంతకు మించిన టైం పనిచేస్తే 200 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ కండక్టర్లను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో నియమిస్తారు. అలాగే టిమ్ మిషన్ల కాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు. అలాగే పని ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కాంప్లిమెంటరీ బస్ పాస్లు కూడా ఇస్తారనేసి ఇచ్చారండి. ఎవరైతే కండక్టర్ పోస్టులకు ఎంపిక అవుతారో ఎంపికైనటువంటి వారికి బస్ పాస్లు కూడా ఇస్తారనమాట. 35 కిలోమీటర్ల పరిధిలో తిరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే అవుట్సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా ప్రీమియంను కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుంది అనేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇన్సూరెన్స్ చేస్తారు కదా, అది కాంట్రాక్టరే ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందే ఉంటుందనేసి ఇందులో ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవి విధి విధానాలు అనమాట. ఈరోజు పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చింది. నవతెలంగాణ దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. కావాలంటే నవతెలంగాణ దినపత్రిక మెయిన్ పేజ్లోనే మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ పేజ్లోనే ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నానండి. నేను ఏది ఇక్కడ కల్పించి చెప్పడం అయితే లేదనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.